కర్నూలు నగరంలోని 36వ జాతీయ రోడ్డు మాసోత్సవాల్లో 20వ రోజు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమం డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎస్ శాంతకుమార్ ఆదేశాల మేరకు ఆర్టీఓ ఎల్ భారత్ చావన్ పర్యవేక్షణలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు కె రవీంద్రబాబు, ఎంవి సుధాకర్ రెడ్డిల ఆధ్వర్యంలో బుధవారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని పాత లెక్చరర్ గ్యాలరీలో రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా గుడ్ సమరిటన్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిఎంహెచ్ఓ డాక్టర్ శాంతికళ, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు, కర్నూలు ట్రాఫిక్ సిఐ మన్సూరుద్దీన్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా గుడ్ సమరిటన్ అనే ఆపదలో ఉన్న వ్యక్తికి సహాయం చేసే వ్యక్తి అని అర్థం. ఈ అంశంపై డిటిసి ఎస్ శాంతకుమారి, ఆర్టీఓ ఎల్ భారత్ చావన్లు మాట్లాడుతూ డాక్టర్లకు, హాస్పిటల్లో ఉన్న రోగుల బంధువులకు వివరించాలని కర్నూలులోని పలు ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్లకు తెలియజేశారు. అవేమనగా, రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు సంఘటన స్థలంలో ఉన్న ఎవరైనా సరే సహాయకుడు బాధ్యతగా అంబులెన్స్ను పిలిపించి హాస్పిటల్కు తరలించారన్నారు. అనంతరం ఆర్టీఓ ఎల్ భారత్ చావన్ మాట్లాడారు. చాలా ఇంపార్టెంట్. ఆ 1 hour లో కనుక మనం రైట్ ఇంటర్వెన్షన్ తీసుకొని ట్రీట్మెంట్ డెలివరీ అయితే సర్వైవల్ రేట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఈ ఫ్యాటాలిటీని మనం తగ్గించగలరు. మనం ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక అప్రహెన్షన్ ఉంది, ఒక ఎజిటేషన్ ఉంది మన సిటిజన్స్ లో, ప్రజల్లో కానీ ఈ రోడ్ పాసెస్ లో. ఏంటంటే ఇన్ కేస్ మనం ఒక యాక్సిడెంట్ విక్టిమ్ ఒక యాక్సిడెంట్ వల్ల మనం కాపాడినట్టయితే ఇవి మనం ఏమైనా పోలీస్ డ్రైవర్స్ కానీ లేకపోతే కోర్ట్స్ నుంచి కానీ మెడికల్ లీగల్ కేసెస్ సంబంధించి ఏమైనా మనకి ఇబ్బంది పడతాయేమో, ఎందుకు చిన్న అప్రహెన్షన్ తో చాలా మంది ముందుకు రావడానికి భయపడుతున్నారు. సో ఈ అప్రహెన్షన్ తొలగిస్తూ అందరూ ముందుకు వచ్చి కరెక్ట్ టైంలో ఆ నీడీ పర్సన్ కి హెల్ప్ చేయడానికి గవర్నమెంట్ ఈ గుడ్ సమరిటన్ ప్రోగ్రామ్ అనేది తీసుకొచ్చింది. గుడ్ సమరిటన్ ప్రోగ్రామ్ అంటే ఏదో కాదు, జస్ట్ మన డ్యూటీని మనం గుర్తు చేసేదే గుడ్ సమరిటన్ ప్రోగ్రామ్. మనందరికీ తెలుసు, మన కాన్స్టిట్యూషన్ లో ఒక ఇంపార్టెంట్ ఫండమెంటల్ డ్యూటీస్ ఉంటాయి. ఏంటి అదంటే the important fundamental duty which is to develop scientific temper, humanism and brotherhood and to strive towards excellence. అంటే మనము ఎదుటి వ్యక్తి అనే వాళ్ళని ఏదో వేరే వ్యక్తి అనుకోకుండా మనం ఒక కామన్ బ్రదర్హుడ్ అనుకోని మనం ఎప్పుడైతే భావిస్తామో అప్పుడు ఆటోమేటిక్ గా హెల్పింగ్ నేచర్ అనేది అవుతుంది. ఈ చిన్న యాక్ట్ ఆఫ్ కైండ్నెస్ మీరు చేసేది ఒక చిన్న యాక్టే. అంటే ఆ మెడికల్ ఇంటర్వెన్షన్ రైట్ గా వల్ల ఏదైనా మెడికల్ హాస్పిటల్ ఫోన్ చేయడం కానీ వాళ్ళని ఏదైతే నియర్ హాస్పిటల్ కి తరలించేస్తే మనం చాలా వాళ్ళ ప్రాణాన్ని కాపాడగలుగుతాం. సో ఇక్కడ ఇంకోటి ఏమంటే మన సుప్రీంకోర్టు కూడా ఈ రోడ్ సేఫ్టీ గురించి ఒక 4 E's అనే కాన్సెప్ట్ తీసుకొచ్చింది. అది కీ ఏరియాస్ వచ్చేసి ఎడ్యుకేషన్, అంటే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ లాంటివి, తర్వాత ఇంజనీరింగ్ అంటే రోడ్ యాక్సిడెంట్ సంబంధించిన రోడ్ ఇంజనీరింగ్ కావచ్చు, వెహికల్ ఇంజనీరింగ్ కావచ్చు, తర్వాత ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీ. ఎన్ఫోర్స్మెంట్ అంటే మీ అందరూ తెలుసు, ఎవరైనా ఫైన్స్, తర్వాత అఫెన్సెస్ చేసినప్పుడు కేసెస్. అండ్ లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లర్ వచ్చేసి ఎమర్జెన్సీ కేర్. ఎమర్జెన్సీ కేర్ అంటే ఈ రోడ్ యాక్సిడెంట్ అయినప్పుడు వాళ్ళకి ఎటువంటి రైట్ ఇంటర్వెన్షన్ తీసుకునే ట్రీట్మెంట్ ఇస్తామో అదే ఎమర్జెన్సీ కేర్. సో ఇందులో మెడికల్ డిపార్ట్మెంట్ ప్లేస్ కీ రోల్. ఎందుకంటే వచ్చిన ఈ 1 hour టైం కానీ రైట్ ఫర్ ఇంటర్వెన్షన్ తీసుకున్నట్టయితే మనము రోడ్ యాక్సిడెంట్స్ ని లాస్ట్ విషయం కూడా ఒక డేటాగా చెప్పడం జరిగింది. రైట్ టైంలో మనము ఈ గుడ్ సమరిటన్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేస్తే ప్రతి 4 days లో 3 days అవైలబుల్. సో ఈ అవైలబుల్ డేస్ ని మనం ప్రివెంట్ చేసుకుంటే డెఫినెట్లీ రోడ్ సేఫ్టీ అండ్ రోడ్ యాక్సిడెంట్స్ కూడా చాలా తగ్గిపోతాయి. అండ్ ఇంకో విషయాలు ఏంటంటే మనందరూ తెలుసు, చిన్న ఇంటర్వెన్షన్స్ అండి చాలా మంది తీసుకోవడానికి చాలా సంతోషిస్తారు. సో కరెంట్ డిస్ప్లే చేసాం, చాలా మంది తెలిసిన విషయాలే. హెల్మెట్ ధరించడము, తర్వాత సీట్ బెల్ట్ పెట్టుకోవడము, కంట్రోలింగ్ ఆఫ్ ఓవర్ స్పీడ్. ఎందుకు తెలుసుకోలేదో మేజర్ కాజెస్ ఆఫ్ యాక్సిడెంట్స్ వచ్చేసి ఓవర్ స్పీడింగ్. ప్రతి రోడ్డుకి ఒక స్పీడ్ అనేది లిమిట్ చేసుకుంటాము. కావాలంటే మీకు అందరూ గమనించవచ్చు, మనకి ఒక మ్యాండేటరీ రోడ్ సైడ్ బోర్డ్స్ ఉంటాయి, అంటే సర్కులర్ షేప్ లో ఉంటాయి, రెడ్ కలర్ అవుటింగ్ ఉంటుంది, దాని సరౌండింగ్ మొత్తం చూడొచ్చు రేడియం స్టిక్కర్. అందులో స్పీడ్ అనేది ఎంత వెళ్ళచ్చు రోడ్ ప్రకారం చెప్తాం. అందులో 80 మాక్సిమం స్పీడ్ వచ్చేసి 80 వెళ్ళాలి. అంతకుముందు అంటే మీకు సేఫ్టీ కాంప్రమైజ్ అయినట్టే. సో అందుకోసం మనం ఈ బేసిక్ థింగ్స్ అబ్జర్వ్ చేసి
ఇవి మనం చూసినట్టయితే మన థీమ్ కూడా శ్రద్ధ వహించండి అని పెట్టారు. అంటే ఇట్ ఇస్ అ టైమ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ రోడ్ సేఫ్టీ అండ్ మీ డ్రైవింగ్ కూడా ఫుల్ కాన్సన్ట్రేషన్ తో చేయాలి. కొంతమంది డ్రైవింగ్ చేస్తుంటారు, ఫుల్ పెట్టుకొని ఫోన్ మాట్లాడుతుంటారు. సో డ్రైవింగ్ అనేది వాళ్ళకి ఒక అంటే సింపుల్ థింగ్ అయిపోయింది. అంటే వాళ్ళ యాక్టివిటీ చేసుకుంటూ అది ఒక పెద్ద యాక్టివిటీ, అది చాలా తెలవండి. ఎందుకంటే మనం చూస్తే కొన్ని ఫారిన్ కంట్రీస్ లో విపరీతమైన ఫైన్స్, విపరీతమైన స్ట్రింజెంట్ లాస్ ఉంటాయి. ఇక్కడ ఏమంటే కొన్ని రిలాక్సేషన్స్ లా ఉండడం వల్ల ఎవరు త్వరగా అడాప్ట్ చేసుకోవడం లేదు. ఈవెన్ కొన్ని సందర్భాలు చూస్తే ఈవెన్ ఎడ్యుకేటెడ్ వాళ్ళు కూడా వాళ్ళ అడాప్ట్ ఫోన్ మాట్లాడేసుకుంటూ డ్రైవ్ చేస్తారు. సో మనము ప్రయాణం చేస్తున్నప్పుడు ఇంత త్వరగా చేస్తామని కాదు, ఎంత సేఫ్ గా చేస్తామని ఇంపార్టెంట్. సో బేసిక్ థింగ్స్ అనేది అందరూ ఫాలో అవ్వాలి. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ మీరందరూ వినాలి. మా ఉద్దేశం ఏంటంటే మీరు మాత్రమే కాదు జాగ్రత్త ఆడియన్స్, మీరు కూడా యాజ్ ఎ సిటిజన్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఈ మెసేజ్ ని ఒక 10 మంది మీ ఇంట్లో వాళ్ళకి అందరికీ స్ప్రెడ్ చేస్తారనేది మా ఉద్దేశం. ఎందుకంటే రిస్ట్రిక్షన్స్ మనము పూర్తి ఫుల్ ఫ్లెడ్జ్ చెప్పలేకపోవచ్చు. సో మీరు కూడా ఈ ప్రోగ్రామ్ గురించి కావచ్చు, రోడ్ సేఫ్టీ మంత్ గురించి కావచ్చు, మీరు డైలీ న్యూస్ పేపర్ లో కూడా చూస్తున్నారు, యాక్టివిటీస్ అన్ని జరుగుతున్నాయి. అంటే టుమారో ఆల్సో వీఆర్ ప్లానింగ్ ఫర్ ఏ హెల్మెట్ ర్యాలీ గురించి రేపు ఒక యాక్టివిటీ కూడా జరగబోతా ఉంది. సో ఇలా డైలీ ఒక యాక్టివిటీ జరుగుతుంది. సో అందుకే అలా అబ్జర్వ్ చేసి ఈ బేసిక్ రోడ్ యాక్సిడెంట్స్ ని తగ్గించు, రోడ్ రెస్పాన్సిబుల్ గా డ్రైవ్ చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.